ఐడిటీవీ మన ఉనికి మన వాణి అనే మహమ్మారి పోయింది. ఇప్పుడు పహల్గామ్ మీద దాడి జరిగింది మేడం. అది అందరికీ బాధాకరమైన విషయం. దాడి జరగడం, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ని సమర్థిస్తూ మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు సహనంగా ఉన్నాం, సహనాన్ని పాటించినాం, ఇంకా సహనం లేదు, ఏం లేదు, మేము ఖచ్చితంగా అగ్రెసివ్గానే ఉంటాం, చేస్తామని అన్నాడు. మరి అదే మోడీ గారు ఒక వారం తర్వాత పాక్ ఇండియాకి మధ్య చర్చలు జరిగి యుద్ధం ఆగిపోయింది. చర్చలు జరిగిన సందర్భంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి లేదు మనది మొత్తం ఏమంటారు అహింసకు వ్యతిరేకం, మనం బుద్ధిజీవులం, బుద్ధుని బర్త్డే రోజు, బుద్ధ జయంతి రోజే మనం సహనంగా ఉండాలన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇట్లా మాట్లాడతారు మేడం? ముందేమో మనం సహనం లేదు, ఏమి లేదు, చేద్దామంటారు. మళ్ళీ మోడీ గారు మాట్లాడుతున్నా సహనం ఉందంటారు. అసలు ఏంది క్లారిటీ? అసలు క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారికి? క్లారిటీ ఉండబట్టే చాలా క్లారిటీగా మాట్లాడారండి. ఇప్పుడు ఎవరో వచ్చి మన చంపమే కొడితే రెండో చంప చూపించడానికి మనమేం గాంధీ మహాత్ములం కాదు కదా. నొప్పి తెలుస్తుందిగా మనకు కూడా. ఒక 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బని తిరిగి కొడతాం కదా. అదే ఆయన చెప్పింది. మరి ఇంత గొడవలు ఎందుకు, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మోడీ గారి చర్చలు, మోడీ గారు ఒక్కళ్ళే కాదు కదా, అందరూ ఉన్నారు అందులో. మీరు మోడీ గారు అంటే మీరు భాగస్వామి. ఇంత మారణ హోమం వద్దు. ఇంతకు ముందు కూడా సింధు జలాలను ఎప్పుడు ఆపలేదండి. పాక్ ఇండియా యుద్ధాలు జరిగినాయి గతంలో కూడా, కానీ ఎప్పుడు సింధు జలాలను ఆపింది లేదు. కానీ వాళ్ళు వచ్చి ఎక్స్పెషియల్గా మీరు హిందువులా అని అడిగి ఘోరాతి ఘోరంగా చంపడం మూలాన మాత్రమే, అంటే మనం నీళ్లు తాగి మన తల్లి వద్దుతున్నారు అనేటువంటి ఆలోచనతోటి నీళ్లు ఆఫ్ చేసి వాళ్ళతోటి సంధి చేసుకొని మీరు యుద్ధం చేయొద్దు, మేము యుద్ధం చేయొద్దు, దానివల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు అనేటువంటి సంధి ఒప్పందంతో మాట్లాడారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు తెలియజేశారు. అంతే తప్ప ఇప్పుడు యుద్ధాన్ని కొట్టేసుకోండి, నరికేసుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు కదా. బాబు నరకండి బాబు అని చేతులు కట్టుకుని ఎవరు కూర్చోరు కదా. అప్పుడు ఆ టైంలో మనం కూడా ఎవరైనా సరే కొడితే లోపల పెట్టి కొడితే పిల్లి కూడా పులవద్దు అంటారు. మరి అట్లా మన దేశాన్ని, మన భూభాగాన్ని మనం రక్షించడానికి మనం ఖచ్చితంగా వీర సైనికుల్లాగా మనం ముందుకు రావాల్సిందే. అదే చెప్పారు ఆయన. ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ తీసుకోండి మీరు. ఆయన ఏదో చెప్పారు కదా, ఆయన ఏం చెప్తున్నారు దానికి సారాంశం తీసుకోవట్లా మీరు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది మాట్లాడినా సమర్థించాలి, మాట్లాడినా సమర్థించమని నేను అనట్లా. ఆయన తప్పు మాట్లాడరు. దీనికి కౌంటర్ అంటే లాస్ట్ దీనికి కౌంటర్ కాదు, కానీ ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మేడం. ఈ అవగాహన లోపం వల్ల అనుకుంటున్నా మరి ఎట్లనో పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. నిజంగా అదే స్థాయిలో ఉండనిపిస్తుందా? అదే స్థాయిలో ఉంటే ఆయన డిప్యూటీ సీఎం ఎలా అవుతారు? ఆయన సీఎం చేసిండు కదా మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చేసి ఆయన తండ్రి చనిపోతే ఆయన మీద సింపతితో సీఎం అయ్యాడు. మేము కూడా అంటామండి, ఆయన గ్రామానికి ఎక్కువ, గ్రామ సింహానికి ఎక్కువను కొలం సింహానికి తక్కువ అని మేము కూడా అంటాం. అది కాదు కదా. ఒక తల్లి చెల్లి కూడా చీ కొట్టినటువంటి ఆయన వ్యాఖ్యలు కూడా మనం మాట్లాడుకోవడం కూడా అసలు టైం వేస్ట్ అనట్లేదు కదా. ఇప్పుడు భర్తకి ఎక్కువ, తమ్ముడికి తక్కువ అని మనం అంటున్నామా? అనట్లేదు కదా. గొడ్డలకి ఎక్కువను, కత్తికి తక్కువ అని మనం అంటున్నామా? అనట్లేదు కదా. అయితే ఇప్పుడు వాస్తవానికి అయితే మొత్తం మీ జనసేన పార్టీ చాలా పరిగెత్తుందంటారు. ఎలాంటి సమస్యలు లేకుండా అందరికి సమన్యాయం చేసుకుంటూ చంద్రబాబు గారితో ఏమంటారు ఈక్వల్గా మీకు అన్ని పదవులు, అన్ని విధాలుగా, అన్ని శాఖలు ఈక్వల్గా ఇచ్చారా మేడం క్యాబినెట్లో? ఇచ్చారు. టీడీపీ తోటి ఇప్పటికైతే టీడీపీ తోటి ఎలాంటి పంచాయతీ లేదంటారు. ఏం లేదు, ప్రశాంతంగా నడుస్తుంది. అపోహలు మీడియా వాళ్ళు చూపించేటువంటి మీడియా వాళ్ళు ఎందుకు చూపిస్తారు మేడం? మీడియా వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ కోసం చూపించారు. ఈ వైసీపీ యొక్క మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రమోట్ చేయడం తప్ప టీడీపీకి ఉన్న మీడియా ఛానల్ వైసీపీకి ఏడా ఉన్నాయి మేడం? వైసీపీకి లేకపోయింది. వైసీపీకి ఎందుకు లేవండి? ఆయన చెప్పారు అలాగే, నాకు పేపరే లేదు, నాకు మీడియా లేదు. అసలు మొత్తం అమనా బూతులు తిట్టేది అందరూ ఆళ్లే కదండి. ఈవెన్ మేము ఏదన్నా కౌంటర్ ఇస్తే పచ్చి బూతులు తిడతారు ఇప్పటికి కూడా. ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోవాలంటే చిన్న పిల్లలు నలిగిపోతారు. వాళ్ళని ఏదో ఐటీ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చుకొని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి పనులు చేపిస్తారు. వాళ్ళు నలిగిపోతారు, వీళ్ళు బాగానే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఛానల్స్ లేని ఎక్కడ? సాక్షి ఛానల్ ఎవరిదండి? నాదే. సరే మేడం, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో, ఉమ్మడి ప్రభుత్వంలో ఇప్పటికైనా పోలవరం కంప్లీట్ అవుతుందా? ఖచ్చితంగా అండి. పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కంప్లీట్ అవుతుంది. అమరావతి అంటే ఎట్లా మేడం? అమరావతి అంటే ఎంతవరకు డెవలప్ అవుతుండొచ్చు?
మాక్సిమం డెవలప్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎంతవరకు అయితే డెవలప్మెంట్ చేశారో అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసి ఉన్నాయి కూడా పడగొట్టుకుంటూ ఈయన రాజకీయం చేశారు. పోలవరం ఒకవేళ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోటీ చేస్తారా? ఎందుకు చేయరండి? పోటీ చేయడం విడిగా పోటీ చేస్తారా అంటారా? 15 సంవత్సరాలు పొత్తు అని చెప్పారండి, ఆ పొత్తులోనే పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే మాకు శిరోధార్యం. విడిగా పోటీ చేద్దామంటే విడిగా పోటీ దానికి మేము పని చేస్తాం. లేదు పొత్తులో పోటీ చేద్దామంటే పొత్తులో ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేస్తారు అంతే. ఆయన మాటే మాకు శిరోధార్యం. అది ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నా ఏదున్నా పవన్ కళ్యాణ్ గారే, ఏదైనా అంతే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పొద్దుగాల విడిపోదామన్నా కూడా దేనికైనా మేము జగన్ తోటి కలుద్దామంటే పవన్ కళ్యాణ్ గారు లేదు మనం ఈసారి జగన్ తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అంటే ఏమండి పోయి రాక్షసుడి దగ్గర వ్యక్తితోటి మేము ప్రయాణం చేయమండి. బీజేపీ టీడీపీ కలిసిందంటే మీరే అన్నారు కలుస్తుందా? బీజేపీ టీడీపీ కలిసిందంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ వల్ల కలిసిందన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల రేపు పవన్ కళ్యాణ్ వల్ల అదే బీజేపీ అది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యి వచ్చారనుకోండి, మా జెండా ఇస్తాం మోయడానికి, జనసేన కండువా కప్పుతాము, మా పక్కన కార్యకర్తలకు పని చేయించుకుంటాం. సీఎం చేస్తారా మేడం? ఎవరినండి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని సీఎం ఎందుకు చేస్తామండి? పవన్ కళ్యాణ్ చేస్తారా? ఖచ్చితంగా అండి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. చంద్రబాబు పెట్టుకోవాలి మేడం. ఎక్కడికి వెళ్ళరండి, ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు పొత్తులో భాగంగా పోయినసారి ఒక డైరీ అయిపోయిందంట, మళ్ళీ ఒకటి కొత్త తీసుకున్నంట, ఎవరో ప్రభుత్వంలో ఉన్న చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు తర్వాత వాళ్ళ అబ్బాయి చేయాలనేది కదా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్ కూడా ఆయన వచ్చిందిగా మేడం, వాళ్ళ అన్నగారు ఎమ్మెల్సీ గారు. ఆయన పోటీ చేశారు కదండి. ఆయన వారసత్వ రాజకీయంగా రాలేదే. ఆయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారండి. పోటీ చేసి ప్రత్యర్థికి ధీటుగా నిలబడ్డారు ఆయన. అంటే రేపు అవకాశం వస్తే చంద్రబాబుని కూడా ఢీకొంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఢీకొంటాం ఖచ్చితంగా. ఖచ్చితంగా చంద్రబాబు ఢీకొంటారు ఖచ్చితంగా. ఓకే మేడం. పొత్తు ఉంది కాబట్టి 15 సంవత్సరాలు పొత్తులో ఉంటే ప్రజల భవిష్యత్తు మేము ముందు దృష్టిలో పెట్టుకున్నాం. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి 15 సంవత్సరాలు కాదు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు మీద పోటీ చేయమన్నా పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేస్తాం 100%. పవన్ కళ్యాణ్ గారు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకుని 15 సంవత్సరాలు ఉమ్మడి పొత్తు ఉంటుంది, అదే నడుస్తామని చెప్పారు. 15 సంవత్సరాలు ఏమి మేడం, ఈ 5 సంవత్సరాలు అంటే మీ పొత్తును ఉండాలి, అది మేము కూడా చూడాలి. దాని తర్వాత మరి జగన్ 2.0 జగన్ గారు వస్తా అంటారు, వారు వస్తారా? మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు గారితో ఉంటారా? మేడం చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారా? మోడీ గారితో ఉంటారా? చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.